ఫస్ట్ డేనే నాకు తగిలింది ఆర్టిస్టులు ఎవరంటే జగ్గయ్య గారు, గుమ్మడి గారు, యశ్వరలక్ష్మి గారు, సూర్యకాంతం గారు. చిన్నపిల్ల డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందా? అంటే ఫస్ట్ డే నేను గ్రిప్ తెచ్చుకున్నాను. ఆ గ్రిప్ తెచ్చుకోకపోతే చేసి ఉండేవాళ్ళం కాదు. అవును. గుమ్మడి గారు వచ్చిన తర్వాత ఒక రోజులో అదే విధంగా ఒక 6 సీన్లు తీశాను. ఆయన విగ్గు పీకేశాడు. విగ్గు తీసేసేసి సినిమా తీస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఇది నవల, సక్సెస్ఫుల్ నవల, అసలు జనం చదివి ఉన్నారు, నువ్వు ఏం తీస్తున్నావు, నువ్వు పరిగెడుతున్నావు, 6 సీన్లు ఏంటి ఒక రోజుకి, నేను యాక్ట్ చేయను అన్నాడు. నేను అన్నాను, మీరు రష్ చూడండి, రేపు నేను రెడీ చేసి పెట్టిన తర్వాత ఇష్టం ఉంటే మేకప్ వేసుకురండి. గుమ్మడి గారు మరుసటి రోజు వచ్చారు, రష్ చూశారు, చూసి ఏమనలే, మేకప్ వేసుకుని సెట్కి వచ్చారు. దాంట్లో చేస్తారా? చేస్తాను, పని రాక్షసి అన్నారు. అది బిరుదు నాకు. పురుషులు అసలు స్త్రీలు పైకి వస్తే సహించలేని ప్రపంచం ఇది మన భారతీయ సమాజంలో. అందులో ఆ రోజుల్లో మరీ ఎక్కువ పురుషులు హీరోలు. ఎప్పుడైనా మీరు డామినేట్ చేస్తున్నారని ఫీల్ అయ్యారా? లేదండి. అది ఎందుకంటే నేను అప్పటికే 100 సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేస్తాను అన్ని లాంగ్వేజెస్లో. వాళ్ళతో నాకు చనువు ఉంది. నాగేశ్వరరావు గారితో గొడవ వచ్చింది. అదే మరి వచ్చిందిగా. గొడవ అంటే సేమ్ ఇలాగే కృష్ణ గారు నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో 6-7 సీన్లు ప్లాన్ చేసి ముందు నడిచి వెళ్ళారు డ్రెస్ మార్చుకోవడానికి. తర్వాత సైకిల్లో వెళ్ళారు, తర్వాత కారులో వెళ్ళారు, తర్వాత ఇక కారులో వెళ్ళి వచ్చి 6 సార్లు డ్రెస్ మార్చుకొని వచ్చి 6 సీన్లు అయినాయి. ఏంటి దాంట్లో ఫిలిం ఉందా అసలు, ఏంటి అది చుట్టేస్తున్నారు, వితౌట్ ఫిలిమా కెమెరా అన్నారా? లేదండి, మీరు చూడండి నా టేకింగ్ అట్నే ఉంటుంది. ఉడుక్కునేవారా మీరు బాగా వీళ్ళందరికీ మాట్లాడుకుంటే? నేను ఉడుక్కొని నవ్వుతూ తీసుకుంటా. టెక్నీషియన్స్ ఎవరన్నా కొంచెం తప్పు చేస్తే వాళ్ళని దండిస్తాను, కానీ ఆర్టిస్టుల జోలికి వెళ్ళను నేను. లేటుగా వస్తారనుకోండి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. అది కూడా ఇచ్చారు, అవి కూడా చెప్పండి. జగ్గయ్య గారికి ఇచ్చాను. జగ్గయ్య గారు ఆయన సినిమాకి ఆయన లేటుగా వస్తాడు. నేను హీరోయిన్ జగ్గయ్య గారు, ఆయన సొంత ఓన్ బ్యానర్. గోవాలో షూటింగ్, సావిత్రి గారు ఒక క్యారెక్టర్. ఆయన నిద్రపోయేవాడు, లేచేవాడు కాదు. ఆయన్ని లేపాలంటే అందరికీ భయం. సావిత్రి గారు వెనక నుంచి వెళ్ళి అలా పుల్లతో అలాగని పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎదురుగా వెళ్తే తంతాడు కాలుతో. అది సావిత్రి గారికే తెలుసు ఆ నాకు. నేను ప్లాన్ చేసుకునేది ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే, జగ్గయ్య గారు వచ్చే ముందు ఏమేమి ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుని ఆయన వచ్చేటప్పటికి ఆయనది ప్లాన్ చేసుకునేదాన్ని. దేవదాస్లో నాకు కుదరలేదు. దేవదాస్లో రోజు 12ంటికి శుభ్రంగా అన్నం తినేసి వచ్చేసేవారు. మేము బ్రేక్ లేకుండా బ్రేక్ ఇస్తే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి 3 గంటలకు వచ్చేవాడు. వర్క్ సాగడం లేదు. సార్ నేనేం చేశాను, టెక్నీషియన్ మా వాళ్ళందరికీ చెప్పేశాను, 12 గంటలకు బ్రేక్ ఇస్తా, మీరందరూ తినేయండి, వితౌట్ బ్రేక్ నైట్ 9 దాకా వెళ్తాం అని చెప్పాను. అందరినీ బ్రేక్ ఇచ్చి భోజనానికి పంపించాను. 1 గంట అయింది, 2 గంటలు అయింది, షూటింగ్ జరుగుతూ ఉంది. రాలేదు జగ్గయ్య గారు. జగ్గయ్య గారు వచ్చారు, 12 గంటలకు బ్రేక్ 1 గంటకు బ్రేక్ ఇస్తానని ఆయన ఉద్దేశం. సో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. చూస్తున్నాడు, ఏమ్మా 2 గంటలు అయింది, మరి భోజనం బ్రేక్ లేదా అంటే, మేమంతా ముందే తినేసామండి. అర్థమైపోయింది ఆయనకి, ఓ కథ ఇదా అని అనేసి. ఇక మరుసటి రోజు నుంచి 10 గంటలకు వచ్చేవాడు.